యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, వ్యాధులు మనలను పడద్రోసిన, బాధలు మనలను కృంగదీసిన, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ, విశ్వాసమునకు కర్తయైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్నా, ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా, అద్భుత దేవుడు మనకుండా, భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, అపవాది అయిన సాతాను గర్జించు సింహము వలె వచ్చిన, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ, యూదా గోత్రపు సింహమైన యేసయ్యా మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. అందరూ వాళ్ళకి కళ్ళు మూసుకొని రెండు చేతులు ఆకాశం వైపెత్తి సంవత్సర దినం మొదలుకొని సంవత్సరం వరకు ఆయన చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని, ఏ మేలును మర్చిపోకుండా, అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు, చిన్న విషయాన్ని కూడా మర్చిపోకుండా ఒక్కసారి మన హృదయాలతో పరిశీలన చేస్తే ఆయన మన ఎడల ఎంత నమ్మకత్వం కలిగి ఉన్నాడో, ఆయన మన ఎడల ఎంత ప్రేమను చూపించాడో, ఎవరికి సాధ్యం కాని పరిస్థితుల్లో ఆయన మనకి అన్నిటినీ సాధ్యపరుస్తూ, ఆయన సన్నిధి చేరిన ప్రతిసారి ఏమాత్రం మనల్ని దూరం పెట్టకుండా, అయ్యా నాకు సహాయం చేయయ్యా అని ఆయన సన్నిధిని చొచ్చినప్పుడు, ఆయన పాదాల చెంతకు చేరినప్పుడు మన ప్రార్థనలన్నిటినీ ఆలకించి మన ప్రార్థనలకు ఎన్నో జవాబులు పొందుకున్న దేవునికి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటూ, అయ్యా నీకు వందనాలు ప్రభు, మా జీవితాల్లో ఇది చేసావు ప్రభు అని ఒక్కసారి హృదయపూర్వకంగా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు తెలియచేద్దాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. అందరూ పాడదాం. ఆశ్చర్యకరుడా స్తోత్రం, ఆలోచనకర్త స్తోత్రం. బలమైన దేవా నిత్యుడవగు తండ్రి, సమాధానగధిపతి స్తోత్రం. అందరం చెప్దాం. బలమైన దేవా నిత్యుడు
పరిశుద్ధుడవగు తండ్రి సమాధానకధిపతి స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. అవునేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. అందరం చెప్దాం. నీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. ఆమేన్. అనువాడ స్తోత్రం, అల్ఫా ఒమేగా స్తోత్రం. నీ రక్తమిచ్చి విమోచించినావే అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడ అత్యున్నతుడా స్తోత్రం. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన మా దేవా, అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. అత్యంత ప్రేమ స్వరూపివి నీవే, ఆరాధింతుము నిన్నే. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆమేన్. గట్టిగా చెప్పులు కొడతాయి, నామాన్ని మహిమపరచు. దేవుడు ఆశ్చర్యకరుడుగా మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేశాడు. అత్యంత ప్రేమ స్వరూపం కలిగిన దేవుడు, ఆయన ఆరాధించడానికి అర్హుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. ప్రార్థన చేసుకున్నాం. అలాగే నిలవబడి చిన్న ప్రార్థన చేద్దాము. జాన్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. దయచేసి అందరం కూర్చుందాం. నాదొక చిన్న మనవి ఏంటంటే, బయట చాలామంది ఉన్నారు, అంతమంది బయట అవసరం లేదు. పురుషుల ప్లేసు పూర్తిగా ఖాళీ అయింది.
దయచేసి అందరూ లోపలికి రండి. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మిమ్మల్ని విసిగించను, నేనైతే విసిగించే ప్రయత్నం చేయను. ఆ, దేవాంశ్ వరకు ఓకే. ఆ, చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఓకే. దయచేసి పురుషులు అన్నయ్య వాళ్ళు అందరూ బయటికి లోపలికి రావాల్సిందిగా ప్రభుపేట నేను మీకు మనవి చేస్తాను. నెక్స్ట్ ఇయర్గా తెచ్చేది టైం ఉంది. అప్పుడు లేస్తారు వీళ్ళు. కేక్ కటింగ్ ఉంది. 12 గంటలకి ఎగ్జాక్ట్గా మనం కేక్ కటింగ్ చేద్దాం. దాన్ని చూడమోహండి, అది తప్పు టైము, ముందే చెప్పండి నాకు. అంటే అది ఒక 5 నిమిషాలు లేటుగా ఉంది. కాబట్టి అది కాదు, మీరు మైక్లో మీ ఫోన్లో చూడండి. ఎంత అయింది టైం ఇప్పుడు? 10:36. రైట్. 10:36 అంటే గంటన్నర సేపు మీ బుర్ర నేను తినొచ్చు. అంతేనంటారా? లేదు, తినను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాము, దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాము. ముఖ్యంగా మరలా చెప్తున్నాను, బయట ఉన్నవాళ్ళు ఆ సమోసా వేసేవాళ్ళు మాత్రమే ఉండండి. మిగిలిన వాళ్ళందరూ లోపలికి రావాల్సిందిగా. యవన పిల్లలు కూడా, రాజ్ కుమార్, రాధాకృష్ణ, చిత్రజ, ప్లీజ్ గెట్ ఇన్. అందరు లోపలికి రావాల్సిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. లోపలికి రండి. సరే, ఈరోజు మనం చాలా సంతోషంగా ఉంది. అందరి హృదయాలు మహా ఆనందంతో నింపబడ్డాయి. అడ్వాన్స్డ్గా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అయితే సాక్ష్యాలన్నిటిని బట్టి మంచి సాక్ష్యాలు విన్నాం కదా. ప్రతి ఒక్కరూ కూడా చెప్పిన సాక్ష్యంలో దేవుడు చేసినటువంటి మేలులు కనపడ్డాయి. ఆయన 25వ సంవత్సరం అంతా ఎలా నడిపించాడు, ఎలా కాపాడాడు, దేవుడు ఎంత తోడుగా ఉన్నాడు, దేవుడు ఎంత కాపుదలు ఇచ్చాడు, దేవుడు ఎంత సంరక్షణ ఇచ్చాడు, మనం ఎంత ఇబ్బంది పడ్డాం, ఆ ఇబ్బందులు దేవుడు మనకి ఎలా అంటే ఎలా మనల్ని ప్రోత్సహించాడు, ఎలా వాటిని అధిగమించుకుంటూ వచ్చాము, ఇవన్నీ సాక్ష్యాల్లో ఉన్నాయి. సాక్ష్యాలు చెప్పేటప్పుడు మీకు అర్థమైందో లేదో తెలియదు, కానీ నేను ప్రతి సాక్ష్యాన్ని చాలా స్పష్టంగా విన్నాను. వినేటప్పుడు గమనించాలి. వినేటప్పుడు ఏం చేయాలి? గమనించాలి. అంటే చెప్పేవాళ్ళకి బహుశా అది తర్వాత అర్థమవుతుంది వాళ్ళకి. నేను చెప్పినా నాకు వెంటనే అర్థం తెలియదు. నేను చెప్పిన తర్వాత నేను ఎగ్జామిన్ చేసిన ఫీడ్బ్యాక్ మిమ్మల్ని ఎవరైనా అడిగితే నా సాక్ష్యం ఎలా ఉంది, దేవుని గణపరిచనా లేదని మిమ్మల్ని అడిగితే మీరు చెప్పగలరు. నేను చెప్పిన సాక్ష్యంలో మంచి చెడ్డలు అనేటువంటి మీరు విన్నారు కనుక మరి కొద్ది నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం, ఎక్కువ సమయం కాదు. ఈరోజు 106వ కీర్తనని మీ ముందుకు తీసుకురావాలని నేను ఆశపడతా ఉంటున్నాను. 106వ కీర్తన. 106వ కీర్తన అంతా కూడాను, ఈ కీర్తన ప్రారంభ వచనం నుంచి కూడా మనం చదివితే, ఈ కీర్తనలో కీర్తనకారుడు ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే కృతజ్ఞత దేవునికి చెప్పడం. కృతజ్ఞత దేవునికి చెప్పడం. ఎందుకు దేవునికి కృతజ్ఞత చెప్పాలో ఈ కీర్తనకారుడు వివరించాడు. ఎందుకు దేవునికి కృతజ్ఞత చెప్పాలో కీర్తనకారుడు వివరించాడు. అంటే ఇప్పటివరకు మనం మేలుడు మట్టికి మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం ఏం చేసామన్నది మనకు తెలియదు. ఎవరు తన లోపాలు తాను తెలుసుకోలేడు. ప్రతి ఒక్కరూ తనను తాను మంచివాడని అనుకుంటాడు. ప్రతి ఒక్కరు, నాతో సహా ప్రతి వ్యక్తి కూడా అనుకునేది ఏంటంటే తనను తాను మంచివాడని, తనను తాను గొప్పవాడని, తాను చేసేది మంచనే అనుకుంటాడు. కాబట్టి మనలో మంచు చెడు తెలిసినటువంటి వారు ఎవరు అని అంటే దేవుడు మాత్రమే. మన మంచి చెడులు తెలిసినటువంటి వాడు దేవుడు మాత్రమే. దేవుడు మాట్లాడాలి మన మంచి గురించి, మన మనసు గురించి, మన మనసు ఎలాంటిది ఏంటనేటువంటి దేవుడు మాట్లాడాలి. 106వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ముందుకు వెళదాం. మనం మొదటి వచనం చదవండి. యెహోవాను స్తుతించుడి. ఎవరిని స్తుతించాలి? యెహోవాని ఏం చేయాలి? యెహోవా అంటే ఎవరు? రైట్, ఇది తెలియాలి మనకి. యెహోవా అంటే ఎవరు అని అంటే మంచి మాట, ఉనికి కలిగిన వాడు. యెహోవా అనేది ఒక పేరు, ఒక వ్యక్తి పేరు. ఆ వ్యక్తి తత్వాన్ని బట్టి పేరు ఇచ్చారు.
ఆ వ్యక్తి తత్వాన్ని బట్టి ఆ పేరు అతనికి ఇచ్చారు. యెహోవా అనే పేరు ఎవరికి వర్తిస్తుంది అంటే, యెహోవా అనే పేరు అర్థం, దాని దాని మీనింగ్ ఏంటంటే నిత్యం ఉండేటువంటి వాడు, ఉనికి కలిగిన వాడు, జీవించేవాడు, ప్రాణం కలిగిన వాడు, జీవంతో ఉన్నవాడు. జీవంతో ఉన్నవాడు. లేకపోతే మోషేతో అంటాడు, మీకు బాగా పరిచయం ఈ మాట మీకు చాలా పరిచయం. నువ్వెవరు ప్రభా, నువ్వేంటి అని అన్నప్పుడు నేను ఉన్నవాడను అనువాడను అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఉండుననువాడు అని చెప్పాడు. ఇంగ్లీష్లో అర్థమవుతుందేమో, గాడ్ ఎగ్జిస్టెడ్ అనే పదం. గాడ్ ఎగ్జిస్టెడ్ అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఆయనలో జీవం ఉంది. కాబట్టి ఎవరిని మనం స్తుతించాలి? స్తుతి అంటే అర్థం ఏంటి? స్తుతి అనే పదానికి అర్థం ఏంటనంటే పొగడండి, ప్రశంసించండి, గొప్ప చేయండి. పొగడాలి, ప్రశంసించాలి, గొప్ప చేయాలి. ఎవరిని ప్రశంసించాలి, ఎవరిని గొప్ప చేయాలంటే ఎవరైతే సజీవుడైన దేవుడు ఉన్నాడో ఆయనను మనం గొప్ప చేయాలి, ఆయనను మనము స్తుతించాలి. ఎందుకో చదువుదాం, ముందుకెళదాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. ఎందుకు స్తుతించాలి? ఈ జీవం కలిగినటువంటి దేవుడు, ఈ నిత్యత్వాన్ని కలిగినటువంటి దేవుడు, ఎందుకు ఆయన్ని పొగడాలి, ఎందుకు ఆయన్ని గొప్ప చేయాలి, ఎందుకు ఆయన్ని గౌరవించాలి, ఎందుకు ఆయనను గౌరవించాలి, ఎందుకు ఆయన్ని స్తుతించాలి అంటే, ఆయన ఎలాంటి వాడంట? ఆయన దయాళుడు. ఆయన ఎలాంటి వాడు? దయాళుడు. అందుకే ఆయనకు ఉట్టి పొగిడితే సరిపోదు. ఆయన ఎలా స్తుతించాలంట? కృతజ్ఞత, స్తుతి రెండు ఉండాలి. కృతజ్ఞత, స్తుతి. కృతజ్ఞత అంటే దాని అర్థం ఏంటో, అది ఎలా ఉంటుంది? కృతజ్ఞత అంటే ఎవరైనా మేలు చేశారనుకోండి, ఆ మేలు చేసినటువంటి వ్యక్తికి థ్యాంక్స్. ఏంటది? థ్యాంక్స్ చెప్తాం, సహజంగా చెప్తాం, మనం న్యాచురల్గా చెప్తాం, థ్యాంక్ యూ అని అంటాం. మనం థ్యాంక్ యూ అని మనం న్యాచురల్గా, విజయవాడ వెళ్ళారు, కుమారాణియులుంటికి వెళ్ళాలి, దారి తెలియదు, అటు నాకు దారి ఎట్టుండని అడిగాము, పక్కన ఉన్నవాడిని. నేను అన్నాడు, ఇటు ఓ బాబు అన్నాడు. ఏం చెప్తాం ఆయనకి? నాకెందుకు దారి చెప్పేవారని కొడతామా ఏమి? ఏం చెప్తాం? దారి చెప్పినందుకు థ్యాంక్స్ అని అంటాం మనం. ఏమంటాం మనం? ఎందుకని? మనకు ఉపయోగపడే మాట చెప్పాడు, మనకు ప్రయోజనకరమైన పని చేసి పెట్టాడు కాబట్టి. కాబట్టి దేవునికి మనం ఎందుకు స్తుతి మాత్రమే కాకుండా కృతజ్ఞత కూడా దేవునికి మనం చెప్పాలంటే, ఆయన మన పట్ల దయ కలిగి ఉన్నాడు. ఆయన మన పట్ల ఏం కలిగి ఉన్నాడు? దయ కలిగి ఉన్నాడు. దయ అంటే అర్థం ఏంటి? దయ అనేటువంటిది ఎప్పుడు కనబడుతుంది మనకి? ఏ సందర్భంలో దయ కనపడుతుంది? చాలా ఇంపార్టెంట్ కదా ఇది. ప్రేమ వేరు, దయ వేరు. జస్విన్ మీద, మెర్సీ మీద, మన దేవాంశ్ మీద మనకుంది ప్రేమ. మనకుంది ఏంటది? ప్రేమ. దయ కాదు అది. దయ ఎప్పుడు కనపడుతుంది అని అంటే, దయను ఎప్పుడు కనుగొనగలము అని అంటే, తప్పు చేసినప్పుడు కూడా. అర్థమవుతుందా? మంచి మాట అది. తప్పు చేసినప్పుడు కూడా క్షమించగలగటం. మనం చేసిన తప్పుని ఓర్చుకున్నప్పుడు, మనం చేసిన తప్పిదాలను కూడా ఓర్చుకున్నప్పుడు. మనం తప్పు చేసాం, అయినా మనం చేసిన తప్పిదాన్ని ఏం చేశాడు? ఆయన ఓర్చుకున్నాడు, సహించాడు. కాబట్టి ఆయన కొట్టలేదు. తప్పు చేస్తే ఆయన ఏం చేయలేదు? కొట్టలేదు. తప్పు చేసినప్పుడు తిట్టలేదు, తప్పు చేసినప్పుడు నిందించలేదు, తప్పు చేసినప్పుడు అవమానం చేయలేదు. తప్పు చేసినప్పుడు ఆ తప్పుని సహించాడు. తప్పుని ఏం చేశాడు? ఆయన సహించాడు, లేకపోతే క్షమించాడు అని చెప్పవచ్చు. క్షమాపణ బాగుంటుంది అన్నమాట. క్షమాపణ అనేటువంటిది బాగుంటుంది. చూద్దాం ఆయన దయను ఒక్కసారి మనం ఈ అధ్యాయంలో చూద్దాం. మనం 5వ వచనం చదవండి, 6వ వచనం చదవండి ఒకసారి. మా పితరుల వలనే ఎవరిలాగా చేశారంట? మా పితరులు అంటే ఎవరో? మా తాత ముత్తాతలు, మా నాన్నవాళ్ళు, మా అమ్మోళ్ళు, వాళ్ళలాగానే మేము కూడా పాపం చేసాం. ఏంటి? చదవండి, ఇంకొంచెం చదవండి. దోషములను కట్టుకొని ఏమయ్యారంట? దోషములను
కట్టుకున్నారు. అంటే ఉద్దేశం ఏంటో, దోషాలను కట్టుకోవడం అంటే ఏంటి? ఎక్కువ తప్పులు చేశారు. ఎక్కువ తప్పులు చేశారు. తప్పు చేస్తే వచ్చేది దోషం, అంతేనా? తప్పులు ఎక్కువ చేస్తే వచ్చేది ఏంటది? దోషం. దేవుడు కీడు రప్పించడు మనకి. దేవుడు కీడు రప్పించడు. మీకు యాకోబు పత్రిక చదవండి. యాకోబు చెప్తాడు ఈ మాట. యాకోబు రాసినటువంటి పత్రిక తీయండి. మొదటి అధ్యాయం 13వ వచనం చదవండి. దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుచున్నానని అనకూడదు. వినపడుతుందా ఈ మాటలు మీకు? దేవుడు ఎవరిని పరీక్షించినా, ఎవరికి శోధన వచ్చినా, దేవుడు పెట్టినటువంటి శోధన, లేకపోతే దేవుడు నీకు ఇచ్చినటువంటి శోధన, అది నీకు కీడు జరగడానికి కాదు. అది మీకు అర్థమైంది కదా మాట? అంటే దేవుడు కూడా శోధిస్తాడు, కానీ కీడు విషయంలో శోధించడు. కీడు జరగాలని దేవుడు ఎవరిని కూడాను శోధించడు. ఎగ్జామ్స్ ఉంటాయి, గవర్నమెంటు పబ్లిక్ ఎగ్జామ్ పడుతుంది. నీకు నష్టం జరగాలన్నా లాభం జరగాలన్నా? లాభమే కదా, అవునా కదా? గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టడం వల్ల నేను చులకన అయిపోయాను, గవర్నమెంట్ ఎగ్జామ్ పెట్టడం వల్లే మా అబ్బాయికి మార్కులు తక్కువ వచ్చినాయి, అందుకే ఆత్మహత్య చేసుకున్నాడు, కాబట్టి తప్పంతా గవర్నమెంట్దే అంటే సరిపోద్దామంది? చెప్పరేంటండి? అలా అంటామా మనం? అనడానికి లేదు. ఎందుకంటే అది న్యాయమైనటువంటి పని కాబట్టి, అది న్యాయమైనటువంటి పరీక్ష కాబట్టి. మిత్రులారా, ఇక్కడ కూడా అంతే. దేవుడు న్యాచురల్గానే, సహజంగానే ఏ మనిషిని కీడు జరగాలని, ఏ మనిషికి శోధన అనేటువంటిది రప్పించడు. మరి కీడు మనిషికి ఎందుకు వస్తుంది? దోషం మనిషికి ఎందుకు వస్తుంది? అక్కడ చెప్పాడు, చదవండి. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత, ఏంటిది? తన స్వకీయమైన దురాశ. తన స్వకీయమైనటువంటి దురాశ అంటే వాడి స్వార్థం వాడు చూసుకున్నప్పుడు, వాడి స్వార్థాన్ని వాడి ప్రయోజనం గురించి వాడు ఆలోచించినప్పుడు, వాడి ప్రయోజనమే కోరుకున్నప్పుడు, వాళ్ళ ప్రయోజనమే వాళ్ళు కోరుకున్నప్పుడు, ప్రతివాడు కూడాను దురాశ చేత, స్వకీయ దురాశ చేత ఏడవబడి మరలు కొల్పబడిన వాడు శోధించబడును. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటుంది. పాపం ఏమైనప్పుడు మరణం వస్తుందంట. పాపము పరిపక్వతం అవడం వల్ల మరణం అనేటువంటిది మనిషికి, లేదా మనం అన్నట్టుగా దోషం. ఏంటది? దోషం. దోషం అని దేన్ని అంటాం? మనం చేసిన పాపానికి వచ్చిన ఫలితాన్ని దోషం అంటాం. అంతేనా కాదా? మాట్లాడండి, అవునా కాదా? తప్పు చేసాం, ఆ తప్పు వల్ల ఏదైనా జరిగితే దోషం తగిలింది అని అంటాం, అవునా కదా? దోషాన్ని ఎవరు, అది పాపాన్ని, తప్పుని ఎవరు పట్టించుకోరు, దోషాన్ని పట్టించుకుంటారు, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఏదైనా నష్టం జరిగిందనుకోండి, జరిగిన నష్టాన్ని నువ్వు దేనిగా పరిగణిస్తావు? కీడుగా పరిగణిస్తావు, అవునా కదా? ఇప్పుడు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, కష్టపడుతున్నావు, పని చేస్తున్నావు, కానీ ఎలాంటి ప్రయోజనాలు రావట్లేదు. 24 గంటలు కష్టపడుతున్నావు, నీకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా లేవు, ఎవరికి అన్యాయం కూడా చేయలేవు, అన్ని విషయాల్లో యథార్థంగానూ మంచిగానే ఉన్నావు. అయినా సరే నీకేం జరుగుతూ ఉంది? నీకు నష్టం జరుగుతూనే ఉంది. ఒకడు తాగుబోతుగా ఉన్నాడు, తిరిగిపోతుగా ఉన్నాడు, ఆడతా పడతా పని చేసుకుంటున్నాడు, వాడేమో ధనవంతుడు అయిపోతున్నాడు. వాడేమో అన్ని పాపాలు చేస్తున్నాడు, వాడేమో ధనవంతుడు అవుతున్నాడు. నేనే పాపం చేయట్లేదు, నేను ఇంకా ఇలాగే ఉన్నాను అనుకున్న సందర్భాలు మన జీవితంలో ఉన్నాయంటారా, లేవంటారా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి మిత్రులారా, దీనికి కారణం ఏంటి? ఇక్కడ మనం దేన్ని ఎగ్జామిన్ చేస్తాం అంటే, దేన్ని పరిశీలన చేస్తాం? నష్టాన్ని దోషంగా చూస్తాం, నష్టాన్నే పరిగణలోకి తీసుకుంటాం, కానీ మన అపరాధాన్ని మనం ఎప్పుడు పరిగణలోకి తీసుకోం. అది కదా బిగ్గెస్ట్ మిస్టేక్, అవునా కదా?
కాబట్టి ప్రియమైనటువంటి మిత్రులారా, ఇక్కడ గమనించినట్లయితే వాళ్ళు చేసిన అపరాధముల మూలముగా వారికి దోషం కలిగింది. వారి దురాశ వలన, వారి చెడు వలన, వారు చేసిన చెడ్డ పనుల వలన, వారు చేసిన పాపం వలన వారికి దోషం అనేటువంటిది కలిగింది మిత్రులారా. దోషం అనేటువంటిది కలిగింది. ఇంత దోషం కట్టుకున్నా, ఇంత చెడు చేసినా దేవుడు వారిని క్షమించాడు. అది దయ. అది దయ. మరి అంత నువ్వు చేసినప్పటికీ కూడాను ఇంకా కొంచెం డీటెయిల్గా చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకు వాళ్ళు చేసిన చెడు ఏంటి చదవండి. వాళ్ళు చేసిన చెడు ఏంటి? 160 కీర్తనలోకి రండి. వాళ్ళు ఏం చెడు చేశారు? నరహత్య చేశారా? దొంగతనం చేశారా? అబద్ధం ఆడారా? వాళ్ళు చేసిన దోషం పని తప్పేంటి? యెహోవా పరాక్రమ కార్యములను ఎవరు వర్ణింపగలరు? ఆయన కీర్తి అంతటిని ఎవరు ప్రకటింపగలరు? అమ్మ 6వ వచనం, 7వ వచనం. ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపకయుండిరి. ఏంటి వాళ్ళు చేసిన పాపం ఏంటి? వాళ్ళు చేసిన తప్పు ఏంటి? నరహత్య చేయడం తప్పు. నరహత్య కాదు అక్కడ చేసింది. వాళ్ళు ఎవరిని చంపలా, పోనీ ఎవరికి అన్యాయం చేయలే, ఎవరికి అన్యాయం కూడా చేయలేదు అక్కడ. అంటే ఆ సందర్భం గురించి మాట్లాడుతున్నాను నేను. ఆ మాట వచ్చిన సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాను నేను. వారు ఎవరిని కొట్టలా, ఎవరిని తిట్టలా, ఎవరిని దూషించలా. వాళ్ళు చేసిన తప్పల్లా ఏంటనంటే దేవుని పరాక్రమ కార్యములను, అద్భుత కార్యములను గ్రహించకపోవడమే వాళ్ళు చేసిన తప్పు. ఈ మాట నేనంటలా, వాళ్ళే అన్నారు. అవునా కదా? మేము కూడా మా పితరుల వలె పాపం చేశాం. మేము కూడా మా పితరుల వలె పాపం చేశాం. దోషములను కట్టుకుని మేము కూడా మా పితరుల్లాగా భక్తిహీనులం అయ్యాం. ఏంటి మా పాపం? మా భక్తిహీనత ఏంటి? మేము చేసిన తప్పులేంటి అని అంటే దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను గ్రహించకపోవడమే మేము చేసినటువంటి తప్పు అని అంటారు వాళ్ళు. మేము చేసినటువంటి తప్పు. ఇక్కడ ఉన్నటువంటి మనలో చాలామందికి అభిప్రాయం ఉండొచ్చు, అవన్నీ జరిగిపోయినాయి మనకు అవసరమా అని. అవన్నీ జరిగిపోయినాయి మాకు అవసరమా అని. ప్రియ మిత్రులరా, యూ హ్యావ్ టు రికగ్నైజ్. అది ఆ గుర్తింపు నువ్వు ఖచ్చితంగా చెయ్యాలి. దేవుడు చేసినటువంటి ఆ అద్భుత కార్యాన్ని, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి మేలుని నువ్వు గుర్తుపెట్టుకొని ఉండాలి. అప్పుడే నీకు కృతజ్ఞత కలిగిద్ది. ఐ రైట్ ఆర్ నాట్? కరెక్టే కదా? ఇప్పుడు న్యాచురల్గా మనం ఒక మాట, సహజంగా చాలా సందర్భాల్లో మనం ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసి ఉంటే మనం చేసిన ఉపకారాన్ని మర్చిపోయాడు అనుకోండి, మర్చిపోయి మనతో ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, వాడిని మనం ఏమంటాము? కృతజ్ఞత లేనివాడు అని అంటాం. కృతజ్ఞత లేనివాడని అంటాం. వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. ఇప్పుడు దేవుడు చేసినటువంటి మేలును మనం మర్చిపోతే మనం కృతజ్ఞత ఉన్నట్ట లేనట్ట? లేనివారమే. మనం కృతజ్ఞత లేనివారమే. అందుకే దేవునికి మనం ఏమి ఇవ్వాలి, ఏమి చెల్లించాలి? ఈ పాస్ట్ ఇయర్లో, అంటే జరిగిపోయినటువంటి 25వ సంవత్సరంలో, ఈ ముగింపు దశలో దేవునికి మనం ఇవ్వగలిగింది ఏంటి? ఆయన చేసిన కార్యాలు గ్రహించగలిగినటువంటి సామి. ఒక చోట అంటాడు, ఈ ప్రజలు కళ్ళతో చూసి, చెవులతో విని, హృదయముతో గ్రహించి నా దగ్గరికి రాలేకపోతున్నారు అండి. ఏంటది? కళ్ళతో చూస్తున్నారు, చెవులారా వింటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే చెవులతో, హృదయముతో గ్రహించటం లేదు. ఇది దేవుడే చేశాడు అని గ్రహించటం లేదు. ఇది దేవుడే చేశాడని గ్రహించటం లేదు. ఇది దేవుడే చేయగలడు అని గ్రహించటం లేదు. ఇది దేవుడే చేయగలడని గ్రహించటం లేదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకసారి మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం, ఒకసారి మనము పరిశీలించవలసినటువంటి విషయం. చాలా సందర్భాల్లో, ముఖ్యంగా మనకున్నది వ్యవసాయం కాబట్టి, మన వ్యవసాయ పనుల్లో మనం వర్షాన్ని నిందిస్తాం, ఎండను నిందిస్తాం, వానని నిందిస్తాం, మంచు నిందిస్తాం. దేన్ని పడితే దాన్ని మన ఇష్టం. 5th క్లాస్లోనో ఎక్కడో ఒక క్లాస్ ఉంటుంది, మర్మరింగ్ అనేటువంటిది ఒక క్లాస్ ఉంటుంది.
బహుశా గవర్నమెంట్ సిలబస్ కాదనుకుంటా అది. మర్మరింగ్ అనేటువంటిది ఒక క్లాస్. అన్నిటినీ మనం ఏం చేస్తూ ఉంటాం, మనం నిందిస్తూ ఉంటాం. మనం ఏం చేస్తూ ఉంటాం, నిందిస్తాం. ఇంతకీ వాటిని పంపించేవాడు దేవుడని మనం గుర్తించం, వాటిని ఇచ్చేవాడు దేవుడని మనం గ్రహించం మిత్రులారా. సో దేవుడు మనకి ఏదైనా ఇవ్వాలి అని అనుకుంటే నీ ఆశ అదే అయితే, దేవుడు నీకు అది ఇవ్వాలి, నాకు ఇది కావాలి అని దేవుని యొద్ద నుంచి నువ్వు పొందుకోవాలనేది నీ ఆశ అయితే, నువ్వు కూడా నీ సాక్ష్యం అనేటువంటిది చాలా ముఖ్యం. యూ హ్యావ్ టు బి వెరీ ఫెయిత్ఫుల్. దేవుని దగ్గర నువ్వు చాలా నమ్మకంగా ఉండాలి. దేవుని దగ్గర నువ్వు చాలా నమ్మకంగా ఉండాలి. నువ్వు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయే బుద్ధి నీదైతే, దేవుని కార్యాలు నువ్వు ఎలా చూడగలుగుతావు నీ జీవితంలో? కాబట్టి 2025 సంవత్సరంలో, ఈ 2025 సంవత్సరంలో గడిచినటువంటి సంవత్సరాల్లో ఒకవేళ మనము దేవుని కార్యాలు మర్చిపోయే వ్యక్తులుగా మనం ఉంటే, మనం కృతజ్ఞత లేని వారిగా ఉన్నట్టే. కాబట్టి మనం ఎంత థ్యాంక్స్ చెప్పినా దానివల్ల ఉపయోగం లేదు. థ్యాంక్స్ అని ఊరికే నోటితో చెప్తే ఉపయోగం లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, థ్యాంక్స్ అనేటువంటి నోటి మాట కంటే దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడనే సత్యం నువ్వు గ్రహించాలి. సత్యాన్ని మనం గ్రహించాలి. కాబట్టి వాళ్ళు చేసిన తప్పు ఏంటి అని అంటే, దేవుని కార్యాలను గ్రహించకపోవడమే వాళ్ళు చేసినటువంటి తప్పిదం మిత్రులారా. రెండో విషయాన్ని అక్కడ చదివితే అక్కడ ఏమంటాడు, నీ కృపా బాహుళ్యమును ఏం చేశారంట, జ్ఞాపకం చేసుకోలేదు. ఏం చేయలేదు, కృపా బాహుళ్యాన్ని జ్ఞాపకం చేసుకోలేదు. ఇది ఎంత విచిత్రమైనటువంటి విషయం. ఇది ఎంత విచిత్రమైనటువంటి దేవుని కృపా బాహుళ్యాన్ని వాళ్ళు జ్ఞాపకం చేసుకోలేదు. ఇది మీకు అర్థం కావాలి. కృపా బాహుళ్యాన్ని జ్ఞాపకం చేసుకోకపోవడం, కృపా బాహుళ్యాన్ని గుర్తు చేసుకోకపోవడం, కృపా బాహుళ్యాన్ని గుర్తు చేసుకోకపోవడం. ఒకసారి అక్కడ ఆ అధ్యాయాన్ని కొంచెం లోతుగా చూడండి. ఆ అధ్యాయాన్ని కొంచెం లోతుగా చూసే ప్రయత్నాన్ని మనం చేద్దాం మిత్రులారా. ఆ కింది వరకు రండి ఒక్కసారి. సముద్రం వద్ద, ఎర్ర సముద్రం వద్ద వారు తిరుగుబాటు చేశారు. అయినను తన మహాపరాక్రమమును ప్రసిద్ధి చేయుటకై ఆయన తన నామమును బట్టి వారిని రక్షించను. తన నామమును బట్టి వారిని రక్షించెను. ఇప్పుడు వాళ్ళు దేవుని కార్యములను గ్రహించకపోయినా, ఆయన కృపా బాహుళ్యాన్ని జ్ఞాపకం చేసుకోకపోయినా, దేవుడు వాళ్ళకి ఏం చేశాడు, తన పరాక్రమం చేత వారికి రక్షణ కలుగు చేశాడు. తన పరాక్రమం చేత వారికి ఏం కలుగు చేశాడు, రక్షణ కలుగు చేశాడు. ఎర్ర సముద్రం దగ్గర ఎదురుగా ఎర్ర సముద్రం, వెనకాల ఫరో సైన్యం. పోనీ అటు ఇటు పారిపోదామంటే పారిపోయే అవకాశాలు లేవు. అటు కొండలు ఇటు కొండలు, ఎటు పోవాలి, ఎటు వెళ్ళే అవకాశం లేదు. ప్రాణాపాయ పరిస్థితి. మిత్రులారా, వాళ్ళు దేవుడు చేసినటువంటి కార్యాలు మర్చిపోయినప్పటికీ కూడా, దేవుడు చేసినటువంటి కార్యాలు గ్రహించకపోయినప్పటికీ కూడాను, దేవుడు చేసినటువంటి కార్యాలు గ్రహించకపోవడం మాత్రమే కాదు, జ్ఞాపకం చేసుకోలేదంట. అంటే ఏంటది, దేవుడు చేసినటువంటి మేలు వాళ్ళకి గుర్తే లేదు. అసలుకి ఒక మాటలో చెప్పాలంటే ఏం లేదు, వాళ్ళకే గుర్తు లేదు. నేను అంటాం కాదు, కానీ ఆ అధ్యాయంలో ఒక మాట చదవండి, 22వ వచనం చదవండి. ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించు క్రియలు చేసినను తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. ఎవరిని మర్చిపోయారు? తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. మేబీ దిస్ ఇస్ వాట్ అవర్ ప్రాబ్లం అయి ఉండొచ్చేమో. ఈ నూతన సంవత్సరంలో మనం చేయాల్సినటువంటి పని ఏంటనంటే, ఆయన చేసిన కార్యాలు ఇది దేవుడు చేయకపోతే నాకు ఈ పరిస్థితి లేదు, దేవుడే నాకు, ఒక ఆయన అంటాడు, నేను ఏమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను, దేవుని కృప వలనే అయి ఉన్నాను. ఈరోజు నేను ఏమై ఉన్నాను, అది దేవుని కృప వలన అయి ఉన్నాను. ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను అనంటే దేవుని కృప వలనే, అది దేవుని మహాకృప వలన. అండ్ నాట్ ఓన్లీ దట్, అక్కడ మనం గ్రహించాల్సిన ఆయన కృపా బాహుళ్యాన్ని మనం జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. కృపా బాహుళ్యాన్ని కూడా మనం
ఆ దేవుడు ఎంత కార్యం చేశాడు ఎర్ర సముద్రం దగ్గర? భయము పుట్టించేటువంటి కార్యం చేశాడు. భయం పుట్టించేటువంటి కార్యం. మీరు చెయ్యండి, మీ బకెట్లో నీళ్లు 2 భాగాలుగా మాట్లాడరేంటంటే చేయగలరా? మనం చేయలేము అన కదా. బట్ గాడ్ హ్యాస్ డన్ ద గ్రేట్. కానీ దేవుడు వారికి భయం కలిగేంత గొప్ప కార్యం చేశాడు. ఎర్ర సముద్రము 2 భాగాలుగా విడినప్పుడు ఆ సముద్రపు నీరు వాళ్ళకి ఇరుపక్కల ఎలాగుందనంటే, ఇదిగో ఈ గోడ ఎలాగుంది, ఆ గోడ ఎలాగుంది, అలా గోడల ప్రహరీ గోడలాగా అవి నిలబడి ఉన్నాయంట. ప్రహరీ గోడలాగా అవి నిలబడి ఉన్నాయి. ఇప్పుడు మన కాలువలో నీళ్లు ఉన్నాయి, నీళ్లు ఆపేద్దాం కట్టేసి. ఆపేసిన తర్వాత అక్కడ ఏముంటుంది? చెమ్మ ఉంటుంది, అవును కదా, చెమ్మ ఉంటుంది. కానీ వీళ్ళు నడిచి వెళ్ళినటువంటి స్థలం ఎలాంటి స్థలం అది? ఆరిన నేల మీద వీళ్ళు నడిచెళ్ళారు. ఆరిన నేల మీద వీళ్ళు నడిచెళ్ళారు. ఎంత అద్భుతమైనటువంటి దేవుని కార్యం! ఎంత అద్భుతమైనటువంటి దేవుని కార్యం అది! ప్రియులను అక్కడ గమనించండి, వారు దేవుణ్ణి మర్చిపోవడం అనేటువంటిది బాధ కలిగించేటువంటి అంశం. ఒకవేళ నీ జీవితంలో నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నావేమో. కృతజ్ఞత స్తుతి చెల్లించడం అంటే దేవుని కార్యాలను గ్రహించకుండా దేవుని కృపా బాహుళ్యాన్ని మర్చిపోతుంది. కృతజ్ఞత అవ్వదు. అది కృతజ్ఞత అవదు. ఊరికే నోటితో థ్యాంక్స్ అనే ఒక మాట, డైలాగు నీ నోటితో అలా వదిలేసేసి నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన అది దేవునికి కృతజ్ఞత చెప్పినట్టు అవ్వదు. యూ హ్యావ్ టు రిమెంబర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఏం గుర్తుపెట్టుకోవాలి? ఆయన కృపా బాహుళ్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన నీ జీవితంలో చేసిన కార్యాలను కూడా గ్రహించాలి. ఆయన నీ జీవితంలో చేసిన కార్యాలను కూడా గ్రహించాలి. యూనో గాడ్ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో ఎన్నో చేశాడు. అవన్నీ నేను గుర్తు చేసుకోకపోతే నేను ఎవరిని ద్రోహిని కాదా? మర్చిపోతున్నానంటే దాని అర్థం నేను ద్రోహిని కాదా? నమ్మకస్తుని ఎలా అవుతాను? అప్పుడు నేను ద్రోహిని అవుతాను. నేను ఇంకా అర్థమయ్యేలా ఇంకా కొంచెం డీటెయిల్గా చూద్దాం. అక్కడ 10వ వచనం నుంచి చదవండి, 9 నుంచి చదవండి. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయిను. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జనముల్లో నడిపించును. వారి పగవారి చేతిలోంచి వారిని రక్షించును. శత్రువుల చేతిలోండి వారిని విమోచించును. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తిని గానం చేసిరి. అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయారు. దేవుడు అంత చేసిన ఆయన చేసిన కార్యాలు ఏం చేశారు? వెంటనే మర్చిపోయారు. ఇక్కడ దేవుణ్ణి అర్థం చేసుకోండి, దేవుని కృప అర్థం చేసుకోండి. మీరు దేవుని దయని అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఇది చేశారని మనం తెలుసుకున్నాం, వాళ్ళు మర్చిపోయారని, వాళ్ళు గ్రహించలేదని మనం తెలుసుకున్నాం. వాళ్ళు మర్చిపోయారు, వాళ్ళు గ్రహించలేదు, వారు దేవుణ్ణి మర్చిపోయారు, దేవుని కార్యాలు మర్చిపోలేరు, ఆయన కృపా బాహుళ్యాన్ని మర్చిపోయారు. అయితే దేవుడు వాళ్ళకైనా నష్టం కలుగు చేశాడా? అయితే దేవుడు వాళ్ళని ఏమైనా నాశనం చేశాడా? 15వ వచనం చదవండి. ఆయన వారు కోరినది ఆయన వారికి ఇచ్చెను, అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణతను కలుగు చేసెను. వారు తమ దండుపాళెంలో మోషే యందును యెహోవాకు ప్రతిష్ఠిత అహరోను యందును అసూయపడ్డారు. ప్రాణములకు ఆయన క్షీణతను కలుగు చేసెను. ఎందుకనంటే వాళ్ళు దేవుణ్ణి శోధించారంట. దేవుణ్ణి బహుగా శోధించారు, ఇబ్బంది పెట్టారు, మర్చిపోయారు మిత్రులరా. 43వ వచనం రైట్ దొరికింది. 43వ వచనం చదవండి. అనేక పర్యాయములు అయిన వారిని, అది అంత చేసిన దేవుడు వారిని ఏం చేశాడు? దేవుడు వారిని విడిపించాడు. నేను పొద్దున మనం ఫాస్టింగ్ ప్రేయర్లో ఒక పాఠం మనం నేర్చుకున్నాం, నాలుక ఆనందపడెను అనేటువంటి మాట. అవును కదా. నాలుక ఆనందపడడం ఏంటి? నాలుక ఏమైనా మనిషి ఆనందపడడానికి కాదు. నాలుక ఆనందపడడం అంటే అర్థం ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. దాంట్లో అక్కడ ఆ హీబ్రూలో రాసినటువంటి ఆ పదానికి మనం సందర్భాన్నే మనం అర్థం చేసుకోవాలి. పదాన్ని మనం వివరించాలంటే కుదరదు. అక్కడ సందర్భం ఏంటి అక్కడ అని అంటే,
దేవునికి దావీదుకి మధ్య స్థిరమైన సంబంధం ఏర్పడింది అని మనం నేర్చుకున్నాం. ఏ సంబంధం అది? స్థిరమైన సంబంధం. భూమి మీద జీవించినప్పుడు ఇప్పుడు మన పిల్లలు తప్పు చేశారు, తప్పు చేసినప్పుడు కూడా మనం అదే విధంగా ప్రేమ చూపించగలమా? మంచి చేసినప్పుడు కూడా అదే విధంగా ప్రేమ చూపించగలమా? అవునా కదా? అంటే మన ప్రేమలో కూడా, అంటే దాని అర్థం ప్రేమలో మార్పు అని అంటే దాన్ని మీకు ఎలా చెప్పాలి నేను, ఆ, ద్వేషించడం అని కాదు. తప్పులో ప్రేమ ఉంటుంది, కానీ దానికంటే ఎక్కువ కోపం కూడా ఎక్కువ పనిచేస్తుంది. అవునా కదా? కోపం కూడా, అంటే అక్కడ మార్పు అనేటువంటిది చోటు చేసుకుంది. చూపించేటువంటి విధానంలో వారు అడిగింది మనం చేసేటువంటి విధానాల్లో మార్పు చేర్పులు అనేటువంటివి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు దేవుణ్ణి మర్చిపోయినప్పుడు, వారు ఆయన ఆలోచన కొరకు కనిపెట్టకపోయినప్పుడు, ఆయనను శోధించినప్పుడు ఆయన ప్రాణములకు ఆయన క్షీణతను కలుగు చేశాడు. దాని అర్థం వాళ్ళని నాశనం చేశాడని కాదు, పూర్తిగా. అర్థమవుతుందండి? పూర్తిగా నాశనం కాదు, వాళ్ళని పరీక్షించాడు అంతే. వాళ్ళని ఏం చేశాడు ఆయన? పరీక్షించాడు. పరీక్షించినప్పుడు ఎలా పరీక్షించాడు? వారి శత్రువుల చేతికి వారిని అప్పగించాడు. మరలా విడిపించింది ఎవరు? ఆయనే. కాబట్టి పాస్ట్ ఇయర్లో, అంటే ఈ 2025 ముగింపులో సమృద్ధి జీవన సంఘ సభ్యులమైనటువంటి మనం దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనంటే, మనం దేవుణ్ణి శోధించిన, మనం దేవుణ్ణి మర్చిపోయినా అనేక పర్యాయములు ఆయన మనకు విడుదలను కలుగు చేశాడు. ఆయన మనల్ని నాశనం చేయలే, పూర్తిగా సమూల నాశనం అనేటువంటిది చేయలేదు. నిన్ను లేకుండా చేయలేదు, నిన్ను ఊపిరితోనే ఉంచాడు. ఇక్కడ నువ్వు గ్రహించాలి. ఇక్కడ నువ్వేం చేయాలి? గ్రహించాలి. చూడండి, అక్కడ 9వ వచనంలో ఆయన ఎర్ర సముద్రమును గద్దెంపగా అది ఆరిపోయిను, మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములు నడిపించను. దేవుడు నడిపించాడు వాళ్ళని. దేవుడు ఏం చేశాడు వాళ్ళని అంటే, వాళ్ళు మర్చిపోయినప్పటికీ, గ్రహించినప్పటికీ, కృపాబాహుళ్యాన్ని మర్చిపోయినప్పటికీ, గ్రహించినప్పటికీ, శోధించినప్పటికీ దేవుడు వారిని క్షేమంగానే ఉంచాడు. క్షేమంగానే వాళ్ళని ఎర్ర సముద్రం దాటి బయటకు తీసుకొని వచ్చాడు. సో అనేక పర్యాయములు మనం పడ్డాము లేస్తున్నాం, తప్పు చేస్తున్నాము, మరలా ఈ తప్పు చేసినప్పటికీ మనకు క్షేమస్థితి అలా మిగిలి ఉంది అంటే దాని ఉద్దేశం ఏంటంటే, దేవుడు దయగలిగినటువంటి వాడు. దేవుడు ఎవరండి? దయగలిగినటువంటి వాడు. ఆయన దయ, ఆయన కృప మనల్ని కాపాడుతుంది. కృప అంటే మీకు అర్థం కావాలి, ఇంకా కొంచెం లోతుగా చూసే ప్రయత్నం చేద్దాం మనం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం తీయండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు 9 తీశారు కదా? 5 నుంచి చదువుదాం. మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును, మా అధిపతులకును, మా పితరులకును, యోదయ దేశాలందరికీ చెప్పిన మాటలను ఆలకింపక, నీ ఆజ్ఞలను, నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. ప్రభువా, నీవే నీతిమంతుడవు. మేమైతే సిగ్గుచేత ముఖ వికారము నొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్ము తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశంలోను నివసించుచు స్వదేశములోను పరదేశవాసులుగా ఉన్నట్టు ఇశ్రాయేలులందరికీ మాకును ఈ దినము సిగ్గే తగి ఉన్నది. ప్రభువా, నీకు విరోధముగా పాపం చేసినందున మాకును, మా రాజులకును,
మా అధిపతులకును మా పితరులకును ముఖము చిన్నబోవునట్లుగా సిగ్గే తగి ఉన్నది. మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. అయితే ఆయన కృపా క్షమాపణలు గల దేవుడై ఉన్నాడు. నేను చెప్పట్లుగా మాట దానియేలు అంటున్నాడు ఆ మాటలన్నీ. వాళ్ళు ఏం చేశారో చెప్తా ఉన్నాడు. మాకు సిగ్గు తగింది. ఎందుకు తగిందంటే చాలా సందర్భాలు తిరుగుబాటు చేశాం, ద్రోహం చేశాం, ఇన్ని పాపాలు మేము చేశాం. అయితే మేము స్వదేశంలో ఉన్నాం, కానీ మా ఇల్లు మాదే, కానీ మా ఇంట్లో మేము స్వతంత్రంగా తిరిగే అధికారం మాకు లేదు. ఎవరి దగ్గర మేము ఏం చేస్తూ ఉంటున్నాం? పాలేరుతనంగా బానిసలుగా మేము జీవిస్తూ ఉంటున్నాము అని చెప్పాడు. జీవిస్తూ ఉంటున్నామని చెప్పాడు. కానీ మేము ఇంత చేసినా మా దేవుడు ఎలాంటి వాడంట? కృప క్షమాపణలు కలిగినటువంటి వాడు, మేము నమ్ముకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, చాలా సందర్భాల్లో ఇంకా నెహెమ్యా గ్రంథాన్ని చదివితే 9వ అధ్యాయం ఇంకా బాగా మనకు అర్థమవుతుంది. నెహెమ్యా 9 కూడా అలాగే చాలా సందర్భాల్లో వాళ్ళు తప్పిపోయారు, పాపం చేశారు. అయినా సరే దేవుడు వారి పాపములను జ్ఞాపకానికి తెచ్చుకోలేదు. వారి పాపములను జ్ఞాపకానికి తెచ్చుకోలేదు. ఈ 106వ కీర్తన మనం చదివితే 106వ కీర్తనలో మొత్తం వాళ్ళు 29 తప్పులు, లేదా 29 30 తప్పులు చేశారు వాళ్ళు. 29 30 తప్పులు చేశారు వాళ్ళు. 30 తప్పులు నేను లెక్క పెట్టకుండా వచ్చిన ఎన్ని తప్పులు చేశారు ఏంటి అనేటువంటిది 30 తప్పులు చేశారు వాళ్ళు. 30 తప్పులు వాళ్ళు చేశారు. ఒక్కొక్కటే నేను చెప్పాలంటే గ్రహించలేదు, జ్ఞాపకం చేసుకోలేదు, తిరుగుబాటు చేశారని, లేకపోతే వెంటనే మర్చిపోవడం అని, తర్వాత దేవుని ఆలోచన కొరకు కనిపెట్టకపోవడం అని, దేవుని ఆలోచన కొరకు కనిపెట్టకపోవడం అని, దేవుణ్ణి శోధించటం అని, తర్వాత ఇంకా 16వ వచనంలో అసూయపడ్డారని, 19వ వచనంలో వాళ్ళు దూడం చేయించుకున్నారని. ఏం చేసుకున్నారంట? వాళ్ళు విగ్రహాన్ని చేసుకున్నారు. మిత్రులారా, విగ్రహాలు దేవుడు పుట్టించినవి కాదు. అర్థమవుతుందా? విగ్రహాలు దేవుడు పుట్టించినవి కాదు. విగ్రహాలకి పూజ చేస్తే దేవుడు ఎందుకు కోపపడుతున్నాడు? అది ఆయన పుట్టించింది కాదు కాబట్టి. అవి మనుషులు కల్పించుకున్నటువంటివి. రోమపత్రిక 1వ అధ్యాయం. రోమపత్రిక తీయండి ఒకసారి. రోమిలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. ఎవరు మార్చారు? దేవుడు కాదు మార్చింది ఎవరు? మనుషులు మార్చారు. దేనిలాగా మార్చారు? దేవుని మహిమను ఎవరికి ఆపాదించారు? పక్షులకి. ఇప్పుడు అంతే కదా, పక్షిని చూసి దేవుడు అన్నారు, పాముని చూసి దేవుడు అన్నారు, మనిషిని చూసి దేవుడు అన్నారు. మనిషి దేవుడు ఎవరు? మనిషి ఎవరు? మనిషి ఎప్పటికైనా చచ్చిపోతాడు. మానవుడు శాశ్వత కాలం ఉండడు మిత్రులారా. కాబట్టి దేవుని యొక్క రూపాన్ని, దేవుని యొక్క తత్వాన్ని మనుషులకు, జంతువులకు, ఆకాశ పక్షులకు వీళ్ళు ఆపాదించారు. మరి అది తప్పు కదా? అదేంటది? తప్పు కదా. గమనించవలసినటువంటి విషయం ఇది. ఎంత పాపము అనంటే, నీ కన్న తండ్రిని కాదని వేరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వే నా తండ్రివి అని చెప్పడం ఎంత నీచము, ఎంత దుర్మార్గమో. నిన్ను సృష్టించినటువంటి నీ దేవుడైనటువంటి యెహోవాను, స్వయంభవుడైనటువంటి దేవుణ్ణి కాదని నీవు మొర్ర పెడితే వినలేని, నువ్వు చెబితే పట్టించుకొని ఒక విగ్రహము దగ్గరికి వెళ్ళి, ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి నీ గోడంతా చెప్పుకొని నన్ను కాపాడమని అడగటం కూడా అంతే దుర్మార్గం, అంతే నీచం అది. చూడండి, ఆ 19వ వచనంలో వాళ్ళు చేసినటువంటి తప్పిదాన్ని ఒక్కసారి చూడండి మిత్రులారా.
106 కీర్తన 19. హోరేబులో వారు దూడను చేయించుకొని పోత పోసిన విగ్రహమునకు నమస్కారం చేశారు. దేనికి నమస్కారం చేశారు? పోత పోసిన విగ్రహానికి. అంటే పోత పోయడం అంటే అర్థం ఏంటి? దాన్ని ఎవడో తయారు చేశారు. దాన్ని ఎవరో తయారు చేశారు. ఎవరో తయారు చేసినటువంటి ఆ విగ్రహానికి వాళ్ళు ఏం చేశారంట? నమస్కారం చేశారంట. దేవుడు ఎవరు ఏంటి అనేటువంటి సత్యం వారు గ్రహించకపోవడమే వాళ్ళు చేసినటువంటి పాపం. మిత్రులారా, 17వ అధ్యాయం అపోస్తుల కార్యాల గ్రంథం తీయండి. అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం. 17వ అధ్యాయము అపోస్తుల కార్యాల గ్రంథము. మనము 25 నుంచి చదువుదాం. 24 నుంచి చదవచ్చు. జగత్తును అందలి సమస్తమును ఎవరు నిర్మించారు? జగత్తును అందలి సమస్తమును. అంటే జగత్ అంటే ఏంటి? అది ఏంటది? సృష్టి. ఇప్పుడు మన కంటికి కనబడుతున్న సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, భూమి, ఆకాశాలు ఇవన్నీ కూడా సృష్టి. ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని నిర్మించిన దేవుడు. ఎవరు నిర్మించారంట? సృష్టించిన వాడు దేవుడు గాని సృష్టికర్త దేవుడు. దేవుడు. మనం సృష్టించుకున్నవాడు దేవుడు కాదు. మనల్ని సృజించిన వాడు దేవుడు. మనల్ని సృజించినటువంటి వాడు దేవుడు. మిత్రులారా, చదవండి. అక్కడ అంటాడు, దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయి ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో దేవుడు నివసింపడు. హస్తకృతములైన ఆలయాల్లో దేవుడు నివాసము చెయ్యడు. ఇంకా ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేయవాడు. ఎవరెవరికి? అందరికీ జీవము, ఊపిరిని ఇచ్చేవాడు ఆయన. ఆయన్ని తీసుకెళ్ళి నువ్వు ఒక విగ్రహంలో కూర్చోబెట్టి ఒక ఆలయంలో పెట్టావు అనుకోండి, మరి అది పాపం కదా, అది దేవునికి విరుద్ధమైనటువంటి ఆలోచన కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, దేవుడు ఉండేది మనం కట్టుకున్న ఈ రాతి గోడలలో కాదు. దేవుడు ఉండేది మనం కట్టుకున్న ఈ రాతి గోడలలో కాదు. దేవుడు ఉండే స్థలము నీ హృదయం. దేవుడు ఉండే స్థలం ఏది? నీ హృదయం. ఆయన రాతిలో ఉండడు. ఆయన వెండిలో ఉండడు. ఆయన బంగారంలో ఉండడు. ఆయన చెట్టులో ఉండడు. ఆయన పాములో ఉండడు. ఆయన ఎక్కడుంటాడు? ఆయన ఉండే స్థలము ఏది అనంటే నీ హృదయం. దేవుని నీ హృదయంలో ఉండనివ్వండి. చెట్లలో తీసుకెళ్ళి పెట్టవద్దు. మనం చెట్లలో తీసుకెళ్ళి మనం పెట్టొద్దు. లేకపోతే పాములోకి తొయ్యొద్దు ఆయన తీసుకుని వెళ్ళి. మనం ఆయన ఉండాలనుకుంటుంది ఎక్కడ? నీ హృదయంలో. నీలో ఉండాలి దేవుడు అనేటువంటి వాడు. హల్లెలూయా. చూడండి, అక్కడ అంటాడు, ఆయన అందరికీ జీవమును, ఊపిరిని దయచేయవాడు కనుక తనకు ఏదైనా కొదవై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉంటకాయన ఒక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాదు. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము ఆయన సంతానమని మన కవీశ్వరులు కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పల వలన మల్చబడిన బంగారమునైనను, వెండినైనను, రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. దేవత్వం పోలి ఉన్నదని ఏం చేయకూడదు అన్నాడు? నువ్వు ఊహించడం కూడా తప్పే. అర్థమైందండి? నువ్వు ఊహించడం కూడా తప్పే. ఎందుకంటే బంగారంలోను వెండిలోను దేవుడు ఉండడు. బంగారంలోని వెండిలోని దేవుడు ఉండదు. ఆటల్లో దేవుణ్ణి పెడతారని తీసుకుని వెళ్ళి మనం దేవుణ్ణి ఉంచవలసింది ఎక్కడ? నీ హృదయంలో. దేవుణ్ణి ఉంచవలసింది ఎక్కడ?
నీ హృదయంలో. ఆయన ఉండే స్థలం నీ హృదయమే. కొరింథీ పత్రికలో చెప్తాడు, నీ దేహము దేవునికి ఆలయం. ఏది ఆలయం? నీ దేహం దేవునికి ఆలయం మిత్రులరా. మరి అటువంటి దేవుణ్ణి వీళ్ళు ఏం చేశారంట? ఒక దూడను చేసి ఆ దూడలో తీసుకెళ్ళి పెట్టారు ఆయన్ని. ఆ దూడలోకి తీసుకెళ్ళి ఆయన్ని ఆ దూడకు నమస్కారం చేశారు అన్నమాట. ఇట్ ఈస్ వెరీ ఫులిస్ట్ థింగ్. చాలా అవివేకంతో కూడినటువంటి, చాలా అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచన అది. అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచన ఇది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని మిత్రులరా, దేవుడు స్వయంభవుడు. ఆయన యెహోవా అంటే తనకు తానుగా జన్మించిన వాడు. దాన్నే స్వయంభవుడు అని అంటాం. ఎవరు ఆయనను సృజించలా, ఎవరు ఆయనను పుట్టించలా. తనంతటా తానే జీవం కలిగి ఉన్నాడు. అదే యెహోవా అంటే అర్థం. ఉనికి కలిగిన వాడు ఉన్నాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనంటే ఆయన మన మీద దయ కలిగి ఉన్నాడు. ఆయన మన మీద కృపాబాహుళ్యాన్ని చూపిస్తూ ఉన్నాడు. దేవుడు మొట్టమొదటిగా తన్ను తాను పరిచయం చేసుకున్నటువంటి ఇశ్రాయేలులు చేసిన పాపం ఏంటి అనంటే, స్వయంభవుడైనటువంటి దేవుడు తెలిసి కూడాను ఆయన చేసినటువంటి కార్యాలను వాళ్ళు మర్చిపోయారు. ఆయన చేసినటువంటి కార్యాలను వాళ్ళు గ్రహించలేదు. ఆయనను శోధించారు. ఆయన ఏం చేశారండి? వాళ్ళు శోధించారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చేసే పని అదే. చాలా మంది ఆ పని చేస్తూ ఉంటారు. ఎలాగా? ఈ కార్యం చేస్తే దేవుణ్ణి నమ్ముకుంటారు. అది చేశాడు, అది అయిపోయింది, మళ్ళీ ఇంకోటి చేయాలంటారు. ఇది చేసిన దేవుడు అని తెలిసినప్పుడు మళ్ళీ ఇంకోటి చేయాలని అడగటం ఏంటి? ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటో చెప్తున్నా మీకు. నేను చాలా సందర్భాలు చెప్పా, మనం నమ్మటం వల్ల ఆయన దేవుడు అవ్వడం. అర్థమైందండి? నువ్వు నమ్మావు కాబట్టి నీ నమ్మకాన్ని బట్టి ఆయన దేవుడు అవలా. ఆయన దేవుడు. నువ్వు నమ్మినా నువ్వు నమ్మకపోయినా దేవుడే. కాబట్టి ఆయన దేవుడు, కాబట్టి ఆయన నమ్ము. ఆయన నమ్మటం వల్ల నీకు ప్రయోజనం. ఆయన నమ్మడం వల్ల ఎవరికి ప్రయోజనం? ఆయనకు కాదు ప్రయోజనం, నీకు ప్రయోజనం. ఆయనను విశ్వసించడం వల్ల నీకు ప్రయోజనం, నీకు లాభం. ఆయనకు కాదు మిత్రులరా, కనుక గమనించవలసినటువంటి విషయం ఇది. ఇక్కడ ఇశ్రాయేలీయులు ఆయన కార్యములను గ్రహించలేదు. అదే వారు చేసినటువంటి పాపం. అదే నరహత్య చేయటమో, చంపటమో, ద్రోహం చేయటమో, లేకపోతే ఇంకోటి అక్కడ చూపించలేదు. వాళ్ళు చేసిన తప్పు ఏంటనంటే, వాళ్ళు చేసిన తప్పు ఆయన కార్యాలను గ్రహించకపోవడమే వారు చేసిన తప్పు. వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనంటే, ఆయన కృపా బాహుళ్యాన్ని మర్చిపోవడమే వారు చేసిన తప్పు. కృపా బాహుళ్యాన్ని మర్చిపోవడమే వారు చేసినటువంటి తప్పు. అయినా దేవుడు వారిని విడిచిపెట్టాడా అంటే, అనేక పర్యాయాలు దేవుడు వారిని విడిపించాడు. మరి తప్పులన్నీ ఏం చేశాడు దేవుడు? జ్ఞాపకం చేసుకోలేదు. అది దేవుని దయ అంటే, అది దేవుని కృప అంటే. దేవుని దయ అంటే, దేవుని కృప అంటే అది. మనం చేయగలుగుతామా ఆ పని? కెన్ వి డూ దట్? ఆ పని మనం చేయగలుగుతామా? మనం ఎవరికైనా డబ్బులు ఇచ్చాం, మోసం చేశాడు, ద్రోహం చేశాడు, నమ్మక ద్రోహం చేశాడు, ఇంకోసారి ఇస్తావా? ఇవ్వలేము. ఇంకోసారి ఇస్తావా? ఎర్ర సముద్రం దాటించారు, దాటించిన వెంటనే పరిశుద్ధుల్లో నీ వంటి వాడెవడు, వెలుపుల్లో నీ వంటి వాడెవడని 15వ అధ్యాయం నిర్గమకాండంలో గొప్పగా పాట పాడారు, దేవుని స్తుతించారు. 2 రోజులు అయిపోయింది, 3వ రోజే, పెద్ద రోజులు కూడా ఏం గడవలేదు. ఎర్ర సముద్రం దాటి వచ్చిన 3వ రోజే మారా దగ్గరికి వచ్చారు. నీళ్లు చేదుగా ఉన్నాయి. దేవుని మీద గుణిగేశారు. దేవుని మీద వాళ్ళు అంటే ఏంటి? అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంత త్వరగా దేవుణ్ణి మర్చిపోయారు వాళ్ళు. ఆయన కార్యాలు గ్రహించలేదు, ఆయన మర్చిపోయారు వాళ్ళు. అది కృతజ్ఞత లేనితనం. అది కాదా పాపం మిత్రులరా? ఆలోచించండి మిత్రులరా, మనం ఆలోచన చేద్దాం. మర్చిపోయారు, ఆయన్ని ఆయనను శోధించారు. దేవుని సేవకుల మీద అసూయపడ్డారు. అండ్ నాట్ ఓన్లీ దట్ వన్, అంత మాత్రమే కాదు కానీ
వాళ్ళు ఏం చేశారు అని అంటే మిత్రులారా, వాళ్ళు చేసినటువంటి పాపం ఏంటంటే దేవుని యొక్క రూపాన్ని దూడకు ఆపాదించారు. దూడను వాళ్ళు పూజించారు. దూడను వాళ్ళు ఏం చేశారండి? పూజించారు. అక్కడ అంటాడు 20వ వచనంలో, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చారు. గడ్డి మేసే ఎద్దు రూపానికి మార్చారు. మహిమాస్పదమును ఏం చేశారు? ఆస్పదము అంటే ఏంటి? కారణం. ఆస్పదం అంటే ఏంటి? కారణమేనా? అదే కదండి సార్, కారణం. మహిమాస్పదము అంటే అర్థం ఏంటి అంటే వారికి ఆ గొప్పతనం కలగడానికి కారణమైనటువంటి దేవుని యొక్క, ఆ మహిమకు కారణమైనటువంటి దేవుని యొక్క రూపాన్ని వాళ్ళు గడ్డి మేసే ఎద్దుకి ఆపాదించారంట. అది ఎంత నీచత్వం! అది ఎంత నీచత్వం! అంటే మనం లైవ్ వెళ్తా ఉంది, చాలా మంది వస్తూ ఉంటారు. ఏదో ఇంటర్వ్యూలో ఒక రామ్ గోపాల్ వర్మ అనుకుంటాను అడిగాడు, ఆవు యూరిన్ ఉంటుంది కదా, గోమూత్రం మంచిది అది అని చెప్పేసి యాంకర్ చెప్తా ఉంటే, మరి పొద్దున్నే నువ్వు తాగొచ్చావా అని అడిగాడు ఆయన. అదేంటి సార్, ఆవు పేడలో కూడా మినరల్స్ ఉన్నాయి అని అంటే, మరి బ్రేక్ఫాస్ట్ ఉప్మా ఎందుకు తిన్నావు, ఇడ్లీ ఎందుకు తిన్నావు, దోశ ఎందుకు తిన్నావు, బ్రేక్ఫాస్ట్ పేడ తిని రావచ్చుగా. అంటే మనం వ్యంగ్యంగా మాట్లాడటం కాదు వారి గురించి, ఇక్కడ అర్థం చేసుకునేటువంటి జ్ఞానం లేదు. అర్థం చేసుకునేటువంటి జ్ఞానం మనం చెప్పినా అది వాళ్ళకి మనం ఏదో వ్యంగ్యం చేస్తున్నామని వాళ్ళు అనుకుంటారు. కానీ సో మనం జనరల్గా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నీకు జ్వరం వచ్చింది, నువ్వు ఆవు దగ్గరికి వెళ్ళి నాకు జ్వరం వచ్చిందంటే అది డోలా టాబ్లెట్ తీసుకొచ్చి నీకు వేస్తుందా? ఇది దానికి తెలుసా అసలు నీకు జ్వరం వచ్చిన సంగతి? జ్వరం ఇలా ఉంటుంది అనే సంగతి దానికి తెలుసా? దానికి తెలియదు. దానికి నాకు తెలియదు. నాకు తలనొప్పి వచ్చింది అని నువ్వు దాని దగ్గరికి వెళ్ళి దాని చెవిలో నువ్వు వాగేవనుకోండి, మాట్లాడేవనుకోండి, నాకు తలనొప్పి వస్తూ ఉంది, అబ్బా తల బద్దలైపోతుంది, కొంచెం టీ పెట్టి అని అంటే అది టీ పెట్టేస్తుందా? దానికి తెలియదు. అది ఒక జీవి, అదొక మోగ జీవి, దానికి ఏమి సెన్స్ ఉండదు. దానికి నాలాగా జ్ఞానం దానికి ఏమి ఉండదు, నీలాగా నాలాగా వివేకం దానికి ఏమి ఉండదు. యు ఆర్ వెరీ యూనిక్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ భూమి మీద మానవుడు చాలా ప్రత్యేకంగా దేవుడు చేశాడు. నీకున్నటువంటి జ్ఞానేంద్రియాలు ఆవులకు ఉన్నాయా? గేదెలకు ఉన్నాయా? నీకున్నటువంటి వివేకము ఆవులకి గేదెలకు ఉన్నాయా? ఇప్పుడు ఒక వ్యక్తిని పొడిచి చంపేశారనుకోండి, చూసి నువ్వేమంటావు? అయ్యో అని బాధపడతావు, ఆపాలనే ప్రయత్నం చేస్తావు. మూగజీవి చేస్తుందా పని? మూగజీవి చేస్తుందా? ఒక ఆయన అన్నాడు, మనుషులు కోతి నుండి వచ్చారు. మనుషులు కోతి నుంచి, మరి ఇప్పుడున్న కోతులన్నీ ఏమవ్వాలి? మనుషులు అవ్వాలి కదా. ఇప్పుడున్న కోతులన్నీ ఏమవ్వాలి? మనుషులు అవ్వాలి కదా. లాజిక్కే కదా అది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని మిత్రులు, మనం వితండవాదం కాదు మనకు కావాల్సింది. మన విశ్వాసానికి ఆధారం సెన్సిబుల్గా ఉండాలి. కనీసం మన జ్ఞానానికి దగ్గరగా ఉండాలి. మన జ్ఞానానికి సమీపంగా ఉన్నటువంటి అంశం అయితే ఎవరైనా నమ్ముతారు. మిత్రులారా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని మిత్రులారా, వాళ్ళు చేసినటువంటి ఆ చర్య, అది దేవుడు సహించలేనటువంటి చర్య మిత్రులారా. అది చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఐగుప్తులో గొప్ప కార్యములను, హాము దేశంలో ఆశ్చర్య కార్యములను, ఎర్ర సముద్రం వద్ద భయం పుట్టించే క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుణ్ణి మర్చిపోయారు. రక్షకుడైన దేవుని వాళ్ళు అప్పుడు నేను వారిని నశింపజేసేదను, అయితే ఆయన వారిని నశింపజేయకుండానట్లు ఆయన కోపం చల్లార్చుటకే ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడ్డాడు. ఆ ద్రోహం చేసినందుకు, ఆ పని చేసినందుకు దేవుడు వారిని ఏం చేయాలనుకున్నాడు? నాశనం చేయాలనుకున్నాడు. అప్పుడు ఎవరు అడ్డుపడ్డారు? ఆయన సేవకుడైనటువంటి మోషే. ఇక్కడ అర్థం చేసుకోండి, ఏ సేవకుడి మీద అయితే వీళ్ళు అసూయపడ్డారో, ఏ సేవకుడినైతే వీళ్ళు దూషించారో, ఏ సేవకుడినైతే వీళ్ళు తిట్టారో, అదే సేవకుడు వారికి
వారు నాశనం కాకోకుండా, దేవుని మహోగ్రతకు వారు గురి కాకోకుండా మోషే అడ్డుపడ్డాడు. మోషే ఏంటండి? అడ్డుపడ్డాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇంకొంచెం మనం ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాన్ని కూడా మనం చేద్దాం. అప్పుడు దేన్నంట? రమ్యమైనటువంటి దేశము నిరాకరించి ఆయన మాట నమ్మకపోయారు. ఇక్కడ ఇంకో తప్పు, ఇంకా తప్పులు కనపడుతున్నాయి అక్కడ. వాళ్ళు ఏం చేశారు? రమ్యమైనటువంటి దేశాన్ని నిరాకరించి ఆయన మాటను వాళ్ళు ఏం చేశారు? నమ్మలేకపోయారు. చూడండి, వాళ్ళు చేసినటువంటి తప్పులు మనం చూస్తూ ఉంటున్నాము. గ్రహించకపోవడం, జ్ఞాపకం చేసుకోకపోవడం, మర్చిపోవడం, అలాగే శోధించడం, దేవుని అసూయపడడం మాత్రమే కాదు, దూడను చేయించుకోవడం, దూడను పూజించడం, అలాగే దేవుని మహిమను దూడలోకి మార్చడం. అక్కడతో వారి పాపం ఆగలేదు మిత్రులరా. వాళ్ళు ఏం చేశారు అనంటే, ఐగుప్తులు చేసిన ప్రతి కార్యాన్ని కూడాను వాళ్ళు మర్చిపోవడం మాత్రమే కాదు, అక్కడ చేశారు, దేవుడిచ్చే రమ్యమైనటువంటి దేశాన్ని వాళ్ళు నిరాకరించారు. ఏం చేశారు? వాళ్ళు దేవుడిచ్చే రమ్యమైనటువంటి దేశాన్ని వాళ్ళు నిరాకరించారు. దేవుని తలంపులు మన పట్ల వేరుగా ఉంటాయి. మన ఆలోచనలు వేరు. మనం చాలా స్వల్పంగా ఆలోచన చేస్తాం, కానీ దేవుడు చాలా ఉన్నతంగా ఆలోచన చేస్తాడు మన గురించి. ద ఓన్లీ థింగ్ మనం చేయాల్సిన పని ఏంటనంటే, ఫెయిత్ఫుల్గా దేవుని సన్నిధిలో మనం ఉండడం, నమ్మకంగా దేవుని సన్నిధిలో మనం ఉండడం. ఆయన చిత్తమేంటో, నా జీవితంలో ఆయన ఉద్దేశమేంటో, నా గురించి ఆయన ఏమనుకుంటున్నాడో, నాకు ఆయన ఏం చేయాలనుకుంటున్నాడో, ప్రభా నీ ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటి, నీ ప్రణాళిక ఏంటి, నీ ఆలోచన ఏంటి, అది కనిపెట్టుకొని మనం విశ్వాసంగా దేవుని సన్నిధిలో ఉండగలిగితే గాడ్ విల్ బ్లెస్ us షూర్లీ. ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మిత్రులారా. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, మనం ఆయన కార్యాలు మర్చిపోతే కృతజ్ఞత లేని వాళ్ళమే. ఎంత థ్యాంక్స్ అనే నోటి మాట చెప్పిన దానివల్ల ఉపయోగం లేదు. దానివల్ల ఉపయోగం అనేటువంటిది లేదు. వాట్ వీఆర్ డూయింగ్ టుడే, ఈరోజు మనం ఏం చేస్తూ ఉంటున్నాం అనేది ఒకసారి ఆలోచన చేద్దాం. ఇంత చర్యలు వాళ్ళు ఇంకా చాలా విషయాలు ఆ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటూ వెళుతూ ఉంటే, వారు బయల్పయోర్ని హత్తుకున్నారనేటువంటి మాట కనపడుతుంది. దేవుని మాట ఆలకించలేదంట వాళ్ళు, దేవుని మీద సణిగారంట వాళ్ళు. అంత మాత్రమే కాదు కానీ మిత్రులరా, ఎట్లనగా వారు ఆత్మ మీద తిరుగుబాటు చేశారంట. దేవుని ఆత్మ మీద వాళ్ళు తిరుగుబాటు చేశారంట. తర్వాత దేవుడు చెప్పినట్టుగా అన్యజనులను వాళ్ళు అక్కడ నాశనం చేయకుండా వారితో సహవాసం చేసి వారి క్రియలన్నీ కూడాను వాళ్ళు నేర్చుకున్నారంట. వారు కూడా విగ్రహములకు పూజను చేశారంట. ఇవన్నీ కూడా మనకు కనబడతా ఉంటుంది మిత్రులారా. 37వ వచనంలో కనబడతా ఉంటుంది, దెయ్యములకు బలిగా అర్పించారంట. ఎవరిని? వారి పిల్లల్ని. ఎవరిని అర్పించారు? దెయ్యములకు బలిగా. మీకు తెలుసా, వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ? దేవుడు నీ దగ్గర నుంచి బలిని కోరడం లేదు. దేవునికి కావలసింది బలి కాదు. బలి కంటే గొప్పది దేవుడి నీ దగ్గర నుంచి కోరుతున్నాడు. బలి కంటే గొప్పది ఏంటి అంటే దయ, నీ విధేయత. బాగా చెప్పాలంటే ఏంటంటే అది నీ విధేయత. నువ్వెంత దేవునికి లోబడగలిగితే అంత గాడ్ విల్ బ్లెస్ యూ, అంతగా దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. నేను ఏదో ఇచ్చి దేవుణ్ణి సంతోష పెట్టాలి అని అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. మనం ఏం చేసినట్టు? పొరపాటు పడినట్లే. ఇప్పుడు మన అబ్బాయి మనం చెప్పినట్టు వింటలేదు, మనం ఏది చెప్పినా మనకు ఎదురు సమాధానం చెప్తున్నాడు. నాన్న నీకు మంచి షర్టు కొనుక్కొచ్చాను, వేసుకో అంటే విల్ యూ బీ హ్యాపీ? సంతోషంగా ఫీల్ అవుతావా? అవును, ఏమవుతా? ఫీల్ అవుతామా? సంతోషంగా తీసుకుంటాం దాన్ని. ఎందుకంటే వాడు మనకి ఒబీడియంట్గా లేడు, మనకి లోబడే విధంగా లేడు, మనకి విధేయుడిగా లేడు. అటువంటి కొడుకు మనకి ఎన్ని చేస్తే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం? హ్యాపీగా ఏమీ ఫీల్ అవ్వం.
కానీ ఏది ఇక్కడ ఏది ఇంపార్టెంట్ మనకి? వాడు ఇచ్చే వస్తువు ముఖ్యమా, వాడు చూపించే విధేయత ముఖ్యమా? ఏది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం? వాడు చూపించే విధేయతను మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అవునా కదా? మీ అబ్బాయి అమెరికా వెళ్ళాడు, జాబ్ సంపాదించాడు, లక్షలు సంపాదిస్తా ఉన్నాడు, నిన్ను తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పడేశాడు. యూ బీ హ్యాపీ? మీరు హ్యాపీగా ఉంటారా? నువ్వేం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నీ కొడుకు దగ్గర నుంచి? నువ్వు దేన్ని ఆశిస్తావు? సాధారణంగా నీ బిడ్డల దగ్గర నుంచి నువ్వేం ఆశిస్తావు? కాస్త ప్రేమగా మాట్లాడడం, కాస్త ప్రేమగా మాట్లాడడం. ఏది ముఖ్యం? ప్రేమగా మాట్లాడడం ముఖ్యం. నాన్న భోంచేసావా? అమ్మ ఏం కూర వండావు? ఈ చిన్న చిన్న ఆనందాలే, చిన్న చిన్న విషయాలే ఇవన్నీ కూడా. అవి అడిగినప్పుడు మనం ఉప్పొంగిపోతాం. చాలు, నన్ను పట్టించుకుంటున్నాను నా కొడుకు. అమ్మ ఏమైంది, పడుకున్న తలనొప్పి వచ్చిందా? నాన్న ఏమైంది, పడుకున్న తలనొప్పి వచ్చిందా? ఓకే, లెట్ మీ టేక్ యూ టు ది హాస్పిటల్. నిన్ను హాస్పిటల్ తీసుకెళ్తాను నేను. ఆ చిన్న పని చేసినందుకు మనం ఎంతో ఆనందపడతాం. అవునా కదా? సో మన బిడ్డల దగ్గర నుంచి మనం ఆశించేది అదే. దేవుడు మన దగ్గర నుంచి ఆశించేది విధేయత, విశ్వాసం. అర్థమైందా ప్రభు మిత్రులరా? కానీ గమనించవలసినటువంటి విషయం ఇదంతా కూడాను. అక్కడ వాళ్ళు ఏం చేశారంట 37వ వచనంలో, మరియు వారు తమ కుమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించారు. నిరపరాధ రక్తము అనగా తమ కుమారుల రక్తమును, తమ కుమార్తెల రక్తాన్ని ఒలికించారు. వాళ్ళు పిల్లల్ని బలి ఇవ్వడం తెలుసా? ఇంకా మన భారతదేశంలో కొన్ని చోట్ల ఉంది ఈ ఆచారం. ఉంది కొన్ని చోట్ల, ఇన్ సమ్ ప్లేసెస్, సమ్ రిమోట్ ఏరియాస్లో ఇలాంటి దుర్మార్గపు ఆచారాలు ఉన్నాయి తెలుసా? ప్రేమితులను గమనించవలసినటువంటి విషయం ఇది. కనాన దేశపు బొమ్మలకు వారిని బలిగా అర్పించారు. 43వ వచనం చదవండి అక్కడ. అయిన అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించను. ఇంత చేసిన గ్రహించకపోయినా, మర్చిపోయినా, తిరుగుబాటు చేసిన, ఆయన మహిమ స్వరూపాన్ని తీసుకెళ్లి దూడకు ఆపాదించిన, బొమ్మలకు వారి పిల్లల్ని బలిగా అర్పించిన, ఇంత చెడు పనులు వాళ్ళు చేసిన దేవుడు వారిని ఏం చేశారు? మరి అప్పుడు ఏం చెప్పాలి వీళ్ళు? అయినా దేవుడు వారిని క్షమించాడు అని అంటే అప్పుడు ఏం చెప్పాలి వాళ్ళు? కృతజ్ఞత చెప్పాలా వద్దా? చెప్పరేంటంటే చెప్పాలా వద్దా? అంత చెడు చేసిన జీవితంలో, అంత దేవునికి వ్యతిరేకంగా వాళ్ళు జీవించిన దేవుడు ఊరుకున్నాడు. దేవుడు దయ చూపించాడు వారి మీద. వెంటనే వారిని శిక్షించలేదు, వెంటనే వారిని దండించలేదు, వెంటనే వారిని నాశనం చేయాలనేటువంటి ప్రయత్నం అనేటువంటి దేవుడు చేయలేదు. మిత్రులారా, అంత దేవుడు వారిని క్షమించాడు. అనేక పర్యాయములు దేవుడు వారిని విడిపించారు. విడిపించినా సరే ఇంకేం చేశారంటే ఆయనను వారు తమ ఆలోచన అనుసరించి తిరుగుబాటు చేయించు వచ్చిరి, తమ దోషము చేత హీనదశ నొందిరి. అయినను వారి దోషమును వారి రోదనము తనకు వినపడగా వారికి కలిగిన శ్రమ ఆయన చూసెను. ఇది అద్భుతమైన మాట. వాళ్ళు అంత చేసినప్పటికీ కూడాను ఏం చేశారంట? వారి రోదన వినబడినప్పుడు దేవుడు వారి రోదనను విన్నాడు. వాట్ అబౌట్ ద థింగ్స్? వాళ్ళు చేసిన పాపం పరిస్థితి ఏంటి మరి? సహజంగా ఎవరైనా మన పట్ల తప్పు ధోరణిలో నడుచుకుంటే, మన సహోదరులు అయి ఉండొచ్చు, మన తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, మన సొంత రక్త సంబంధికులు అయి ఉండొచ్చు, ఎవరైనా చిన్న విషయంలో మనకి తప్పు చేస్తే అది జీవితాంతం గుర్తుపెట్టుకునే నేచర్ మనది, మనుషులమైనటువంటి మనది. కానీ ఎంత చేసినా ఆ పాపమును క్షమించగలగటం అనేటువంటిది దేవుని దయాగుణం. అది హల్లెలూయా. ఈ న్యూ ఇయర్లో, ఈ కొత్త సంవత్సరంలోనికి మరొక 20 నిమిషాలు, అది ఇంకా 20 నిమిషాల్లో మనం కొత్త సంవత్సరంలోకి వెళ్ళబోతా ఉంటున్నాం. ఎక్కడన్నా మనందరం జ్ఞాపకం చేసుకోవాల్సిన సత్యం ఏంటనంటే, మనందరి పాపములను క్రీస్తు క్షమించాడు. మనందరి పాపములను క్రీస్తు క్షమించాడు. నీ రోదన ఆయన వింటున్నాడు. నీ రోదన ఆయన, నువ్వెంత ఘోర పాపం, మనం ఇంతకన్నా ఘోరమైన పాపం నువ్వు చేసావా ఏమి? ఇప్పుడు ఇన్ని తప్పులు చేయడం మనం విన్నాం కదా, ఇన్ని చేశారు కదా వాళ్ళు. ఇంతకన్నా దారుణమైన తప్పులు ఏమైనా చేసావు నువ్వు? ఇంచుమించు అయ్యే ఉంటాయి, ఇంకా దాంట్లో మించిన ఏమి ఉండవు కదా. ఇక్కడ అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి మిత్రులరా, మనందరి ప్రతి పాపం
మన జీవిత కాల పాపం ఏదైతే ఉందో అది యేసుక్రీస్తు క్షమించాడు. యేసుక్రీస్తు క్షమించాడు. యెషయా గ్రంథం చెప్తా ఉంది, నేనే, నా అంతటా నేనే నీ పాపములను జ్ఞాపకం చేసుకోవట్లేదని. నీ పాపములను జ్ఞాపకం చేసుకోవట్లేదు. దేవుడు నీ పాపం క్షమించడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒకసారి వ్యభిచారం చేసినటువంటి స్త్రీని యేసుక్రీస్తు దగ్గరికి తీసుకుని వెళ్ళారు. తెలుసు కదా, ఉపమానం మీకు తెలుసు కదా. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొని వెళ్ళారు. వాళ్ళు అన్నారు, మోసే ధర్మశాస్త్ర ప్రకారం ఈ అమ్మాయిని రాళ్లతో కొట్టి చంపాలి. ఎందుకు కొట్టి చంపాలి అంటే ఆవిడ వ్యభిచారం చేస్తూ ఉంది. వ్యభిచారం చేయటం చూసావా? చూశాను. వ్యభిచారం చేస్తుండగానే మేము ఆమెను పట్టుకున్నాము, ఆమెను తీసుకుని వచ్చాం. ఇప్పుడు రాళ్లతో కొట్టి చంపాలి. చట్ట ప్రకారం ఏం చేయాలి? రాళ్లతో కొట్టి చంపాలి. రాళ్లతో కొట్టి ఏం చేయాలి? చంపాలి. ఇప్పుడు నీవేం చేస్తావు అని అడిగారు. యేసుక్రీస్తు కొట్టమని చెప్తాడనో లేదా కొట్టొద్దని చెప్తాడనో అనుకున్నారు వాళ్ళు. కానీ క్రీస్తు అలా ఉండడం. క్రీస్తు అటువంటి వాడు కాదు. కొట్టమని చెప్పడు, కొట్టొద్దని చెప్పడు. ఆయన ఏం చెప్పాడంటే, మీలో ఎవరు పాపం చేయలేదో వాళ్ళు మొదట ట్రై వేయమన్నారు. మీలో ఎవరు పాపం చేయలేదో, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరు పాపులు కాదు? వాక్యం చెబుతా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. ఆ రాళ్ళన్నీ అక్కడ వదిలేశారు. యేసుక్రీస్తు ఆమెతో మాట్లాడాడు, అద్భుతంగా మాట్లాడాడు. ఆయన, అమ్మా, ఎవరు నీ మీద రాయి వేయలేదా? ఆవిడ చెప్పింది, లేదు ప్రభువా. అయితే నేను కూడా వేయను. ఈ మాటను అర్థం పెట్టుకొని నేను కూడా వేయను అన్నాడు కాబట్టి యేసుక్రీస్తు కూడా పాపం చేశాడని చాలామంది అంటున్నారు. కాదు మిత్రులారా, నేను ఎందుకు వేయను అని అన్నాడు అని అంటే, సహజంగా ఒక మనిషిని తప్పు చేస్తే శిక్షించాలి, అవునా కదా? కానీ శిక్షించాలి. కానీ ఆయన ఏమంటాడు, నేను నిన్ను శిక్షించను, నిన్ను క్షమిస్తాను. అది దేవుడు చెప్పిన మాట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగాక. ఆవిడ చేసిన తప్పేంటి? వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. చట్ట ప్రకారం ఏం చేయాలామని? శిక్షించాలి. కానీ ప్రభు ఏమన్నాడు ఆమెతో? నేను నిన్ను శిక్షించను. సో ఐ హావ్ ఫర్గివెన్ యువర్ సిన్స్. నీ పాపమంతా నేను క్షమించాను. నేను క్షమించాను. ఇక పాపం నీ మీద లేదు. ఇప్పుడు ఏం చేయమన్నాడు అంటే, ఇక మీదట నువ్వు పాపం చెయ్యొద్దు అని చెప్పాడంతే. మీకు అర్థమయ్యేలాగా చెప్తా. మీకు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే పోలీసు వాళ్ళు భలే ప్రయాణం చేస్తున్నారు అని అంటాడా? ఒక 1000 రూపాయలు మనకి జీతం ఎక్స్ట్రాగా జేబులో పెట్టి జాగ్రత్తగా వెళ్ళరా అని అంటాడా? హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం అనేటువంటిది ఇట్స్ రూల్ ప్రకారం ఏంటది? తప్పు. రూల్ ప్రకారం తప్పు. పోలీసుడు ఉన్నాడు, కనపడ్డాడు. నువ్వు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావు, నిన్ను చూశాడు, ఆపుతాడా? ఆపడా? ఆపాడు. ఆపినప్పుడు నిన్ను అడుగుతాడు, హెల్మెట్ ఏది? లేదని చెప్తావు కదా. ఉంటే ఉందని చెప్తాం, లేకపోతే లేదని చెప్తాం. ఒకసారి లేకపోయినా అబద్ధం చెప్తారు, ఇంటికాడ మర్చిపోయానని. అవునా కదా? ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్తావు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడాను లేదని చెప్పేశావు, లేకపోతే ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్పేశావు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అతను నువ్వు లేదని చెప్పినా, ఇంటి దగ్గర మర్చిపోయానని చెప్పినా, రైట్, నీకు చలానా 1000 రూపీస్. నాకు కట్టొద్దు రోయ్, వెళ్ళి పేటిఎంలోనో ఫోన్పేలోనో కట్టుకో అంటాడు. అవునా కదా? ఆ పేటిఎంలోనో ఫోన్పేలోనో అంటే నీది తప్పు. నీ తప్పుకి జీతం ఏంటి? 1000 రూపాయలు నీకు జరిమానా. అలా చేయకుండా పోలీస్ అతను ఎరా నీ దగ్గర హెల్మెట్ లేదా, ఎందుకు కొనుక్కోలేకపోయావు? అయినా నువ్వు భయంతో అబద్ధం చెప్పేశావు, మర్చిపోయానో లేదనో. ఆవిడ పోలీస్ అతను నిన్ను తీసుకుని వెళ్ళి, అరే ఇంకెప్పుడు హెల్మెట్ లేకుండా నువ్వు ప్రయాణం చేయొద్దు, ఇదిగో ఈ 100 తీసుకొని 1500 అనుకోండి, అనుకుందాం కాసేపు, రైట్, ఈ 1500 తీసుకొని హెల్మెట్ కొనుక్కొని పెట్టుకొని పోరా అన్నాడు అనుకోండి. దాన్ని ఏమంటాం? విల్ బి వెరీ హ్యాపీ. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇంచుమించుగా యేసుక్రీస్తు నీకు అలా చేశాడు. యేసుక్రీస్తు నీకు అలాగే, అరే నువ్వు పాపం చేసావా, నీ పాపం నిమిత్తం నా రక్తాన్ని క్రయధనంగా ఇచ్చాను, ఇక నువ్వు పాపం చేయొద్దు, నువ్వు హ్యాపీగా ఈ నిత్య జీవాన్ని జేబులో పెట్టుకో, నన్ను నమ్ము, నా యందు విశ్వాసం ఉంచు చాలు, నా మీద విశ్వాసం ఉంచు,
ఐ విల్ లీడ్ యూ, నేను నిన్ను నడిపిస్తా, నేను నిన్ను నడిపిస్తా, నువ్వు హ్యాపీగా వెళ్ళు, నువ్వు నిత్య జీవం వెళ్ళేంత వరకు కూడా హ్యాపీగా వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోయే ప్రియ సోదరి సోదరిమణులారా, దేవునికి మనం ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలంటే, మన పాపమంతా కూడాను యేసుక్రీస్తులో, మన శాపమంతా కూడాను యేసుక్రీస్తు భరించాడు, మన అపరాధములన్నీ కూడా యేసుక్రీస్తు క్షమించాడు కాబట్టి, యేసుక్రీస్తు క్షమించాడు కాబట్టి, ఆయన నిర్దోషి నిష్కల్మషుడు కాబట్టి ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నిన్ను పాపం నుంచి విడిపించడానికి ఆయన కల్వరి సిలువ ఎక్కాడు, ఆయన కల్వరి సిలువను ఎక్కాడు. మాస్టారు, ఆయన ఎక్కడో బెత్లెహేములో 2020 సంవత్సరాల క్రితం చచ్చిపోయాడని చెప్తున్నారు, అసలు ఆయనకు నాకు సంబంధం ఏంటండి? ఆయన అక్కడ చచ్చిపోతే ఇక్కడ నాకెందుకు పాపాలు క్షమించబడతాయండి అనే డౌట్ మీ లోపల ఉంటే ఈ చిన్న ఎగ్జాంపుల్ చెప్తావేనండి. మీరు ఒక హీరోకి విపరీతమైన పెద్ద ఫ్యాను, ఒక హీరోకి మీరు విపరీతమైన పెద్ద ఫ్యాను, మీకు నచ్చిన మీ అభిమాని హీరోని ఎవడో ఎక్కడో తిట్టాడు, దాన్ని నువ్వు చూసావు, నువ్వెందుకు రియాక్ట్ అయ్యావు? హీరోకి నీకేమైనా రక్త సంబంధం ఉందా? లేదు. పోనీ తిట్టినోడికి నీకేమైనా రక్త సంబంధం ఉందా? లేదు. తిట్టినోడు నీకేమన్నా శత్రువా? మీ ఇద్దరేమైనా బద్ధశత్రువులా? ఇక అన్యాయం చేశాడా? లేదు. పోనీ ఆ హీరో నీకేమైనా లాభం చేశాడా? లేదు. వాడి సినిమా రిలీజ్ అయితే నీ సొంత ఖర్చులు పెట్టుకునే వెళ్తున్నావు, వాడి సినిమా రిలీజ్ అయితే నీ సొంత ఖర్చులు పెట్టుకునే బ్యానర్ కడుతున్నావు, అవునా కదా? బ్యానర్ కట్టడానికి వాడు ఏమైనా నీకు అకౌంట్లో డబ్బులు వేస్తున్నాడా? వాడి సినిమా రిలీజ్ అయితే నువ్వే సొంతగా పాలు కొనుక్కొని వెళ్ళి వాడు పోతున్నావు, వాడి సినిమా రిలీజ్ అయితే నువ్వే చేయి కోసుకుంటున్నావు, వాడి సినిమా రిలీజ్ అయితే నువ్వే గొర్రెపోతునిస్తున్నావు. వాడు ఏమన్నా నీకు ఇస్తున్నాడా? వాడికి నీకు ఎలాంటి సంబంధం లేదు. కైనా వాడు తిట్టాడు, ఎవడో ఒకడు తిట్టాడు, నీకు రియాక్షన్ వచ్చింది. కారణం ఏంటి? అభిమానం. కారణం ఏంటి? అభిమానం. అంతేనా? బుర్ర ఏమైనా హీట్ ఎక్కుతుందా? కారణం అదేనా? అభిమానం. ఎక్కడో 2025 సంవత్సరాల క్రితం చనిపోయిన యేసుక్రీస్తుకి నీకు సంబంధం ఏంటి? ఆయనకు నీకు మధ్య సంబంధం ఏంటి? ఆయన్ని నిన్ను కలిపేది ఏంటి? విశ్వాసం. ఏంటది? విశ్వాసం. ఏంటది? విశ్వాసం. 2025 సంవత్సరాల క్రితం చనిపోయిన యేసుకు నీకు నీ పాపములకు క్షమాపణ దేనిని బట్టి నీకు ఆ రిలేషన్, ఆ బంధం ఏర్పడుతుంది అనంటే నీ విశ్వాసం మూలంగా. దేని మూలంగా? విశ్వాసం మూలంగా. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. టైం అయిపోయింది మనకు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ఇంకెంత టైం ఉంది? 10 నిమిషాలు ఉంది. రైట్, చిన్న ప్రార్థన చేద్దాం.